వందే భారత్ రైలు అంటే భద్రతతో పాటు వేగవంతమైన ప్రయాణానికి ప్రతీక. అయితే ఇప్పటివరకు వందే భారత్ రైళ్లలో చైర్ కార్ కోచ్లనే చూసాం. కానీ వీటిలో ఇప్పుడు స్లీపర్ క్లాస్ అందుబాటులోకి వస్తోంది. ఇంతకీ వందే భారత్లో స్లీపర్ క్లాస్ ఎలా ఉంటుంది? దానిలోని ప్రత్యేకతలేంటి? వందే భారత్ రైలంటే అత్యంత వేగంగా సురక్షితంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చుతుందనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. అతి తక్కువ హాల్ట్లతో ప్రయాణించే ఈ రైళ్లలో ఇప్పటి వరకు చైర్ కార్ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ త్వరలో స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి. భారత రైల్వేలో నూతన శకం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు అత్యంత స్పీడ్గా వెళ్లేటటువంటి వందే భారత్ రైళ్లలో సీటింగ్ ఫెసిలిటీ మాత్రమే ఉంది. ఇక పైన స్లీపర్ వందే భారత్ అందుబాటులోకి రాబోతుంది. సో వందే భారత్ ఎలా ఉండబోతుంది, వందే భారత్ స్లీపర్ లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దూర ప్రాంతాలకు రైలు ప్రయాణం అంటే స్లీపర్ క్లాస్ చాలా అనువైనది. ఇందులో నాన్ ఏసీతో పాటు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ రకాలు ఉంటాయి. తరగతిని బట్టి సదుపాయాలు ఉంటాయి. అయితే కొన్ని దశాబ్దాలుగా వీటిలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇండియన్ రైల్వే రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తున్నాయి వందే భారత్ రైళ్లు. అత్యాధునిక సౌకర్యాలను, విమాన ప్రయాణాన్ని తలదన్నే స్థాయికి రైలు ప్రయాణాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది భారతీయ రైల్వే. దీనిలో భాగంగా వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించింది. చైర్ కార్కు అనూహ్య స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో స్లీపర్ క్లాస్ను తీసుకొస్తోంది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ త్వరలో వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలు పట్టాలెక్కబోతోంది. హౌరా, గువాహటి మధ్య ఇది ప్రయాణిస్తుంది. ఇందులో మొత్తం 16 కోచ్లుంటాయి. 823 మంది ప్రయాణించొచ్చు. సో ఇక వందే భారత్ అంటేనే ఎంతో అత్యాధునిక హంగులతో ఉంటుంది. ఇక స్లీపర్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. ఇంతకీ వందే భారత్ స్లీపర్ లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం థర్డ్ ఏసీలోకి ఎంటర్ అవుతున్నాం. థర్డ్ ఏసీలోకి ఎంటర్ అవుతూనే నిజంగా అంటే ఎంతో ఓపెన్ గా, విశాలంగా మనకు కనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఎవరైతే సర్వీస్ చేస్తారో సర్వీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బెర్త్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదే మూమెంట్ లో మనం ముందుకు వెళ్తూ ఉంటాయి, అంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. సో ప్రత్యేకంగా చూస్తే ఎంతో స్పెషాలిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే థర్డ్ ఏసీ అంటే ఫస్ట్ మనకు కింద ఉంటుంది, ఏ విధంగానైతే లోయర్, ఆ తర్వాత మిడిల్, ఆ తర్వాత అప్పర్, ఈ రెండు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం ఈ వందే భారత్ స్లీపర్ లో 16 కోచ్లు ఉంటాయి. సో ఈ 16 కోచ్ల్లో కూడా ప్రత్యేకంగా 11 3 టైర్ ఏసీలు ఉండగా 4 సెకండ్ ఏసీలు ఉంటాయి, 1 ఫస్ట్ ఏసీ ఉంటుంది. సో దీనికి సంబంధించి దాదాపు 823 మంది ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. స్టెప్స్ ఈజీగా పట్టుకొని ఇక్కడ హ్యాండిల్స్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ ఎంతో ఫ్రీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఎంతో స్పీడ్ లో వెళ్తుంది. వందే భారత్ కు సంబంధించినటువంటి స్లీపర్ దాదాపు 180 కిలోమీటర్ల మేర ఒక గంటలో ప్రయాణిస్తుంది. సో ఖచ్చితంగా స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఎవరైతే ఇందులో స్లీపర్ అంటేనే పడుకొని వెళ్లేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది. సో అలా వెళ్తున్నప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేలో ప్యాసింజర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్, సో ట్రైన్ ఎక్కడుంది ఏంటి అనేది ఇక్కడ చూపెడుతుంది. ఆ తర్వాత వాటర్ బాటిల్ జర్నీలో ఉన్నప్పుడు పడిపోతాయి. సో పడిపోకుండా ఇక్కడ స్పెసిఫిక్ గా వాటర్ బాటిల్స్ కోసం ఒక ఏర్పాటు చేశారు. మరోవైపు ఛార్జింగ్ పాయింట్స్, ఈ విధంగా ప్రతి పాయింట్స్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఏ విధంగానైతే లైట్స్ కి సంబంధించి కూడా కొంత వెరైటీగా, అంటే డే లైట్ అనేది ఎంత ఓపెన్ గా మనకి ఇక్కడ ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. సో కోచ్ మొత్తం కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ కి సంబంధించినటువంటి చైర్ ఇది. సో ఈ విధంగా ఫెసిలిటీస్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. అన్ని రకాలుగా అంటే సురక్షితంగానే కాదు, సౌకర్యవంతంగా కూడా ఈ వందే భారత్ స్లీపర్లను తయారు చేశామని చెప్పి ఇప్పటికే ఏదైతే రైల్వే స్పష్టం చేసింది, దానికి అనుగుణంగానే రైల్వే చరిత్రలో ఖచ్చితంగా ఇక నూతన శకం అనేది వందే భారత్ స్లీపర్లతో మొదలవుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలును సెమీ హై స్పీడ్ గా తయారు చేశారు. టెస్ట్ రన్ సమయంలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అయితే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. రాత్రిపూట ప్రయాణించే వాళ్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వేగం, సౌకర్యం, భద్రత అనే 3 అంశాలకు ప్రాధాన్యమిస్తూ వందే భారత్ రైలు కోచ్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వందే భారత్ అంటేనే
అత్యంత స్పీడ్గా వెళ్ళేటటువంటి ట్రైన్. సో గంటకు 180 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్లో పడుకుంటే నిజంగా సురక్షితంగా ఉంటుందా? ఇది ఒక టెన్షన్. దీనిపైన ప్రత్యేకంగా ఇప్పటికే ఎన్నో టెస్ట్ రన్స్ పూర్తయ్యాయి. సో 180 కిలోమీటర్ల మేర, అంటే గంటకి 180 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు వాటర్ గ్లాస్ పెడితే కూడా మనకు ఆ ఎదురుగా ఉన్నటువంటి డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాని మించి కదలనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. దానికి అనుగుణంగానే ఈ పైన పడుకున్నటువంటి వాళ్లకు అస్సలు వైబ్రేషన్ అనేది ఉండదు అని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. సో పూర్తిగా కూడా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగానైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మనం చూడొచ్చు. గతంలో ఉన్నటువంటి పాత రైళ్లలో ఈ ఏదైతే ఈ స్టాండ్ ఉందో ఇది మనకు కనిపించదు. సో పైన పడుకున్నటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మూమెంట్ వచ్చినా ఇటు వాళ్ళు కింద పడిపోరు. ఆ తర్వాత మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళు, సో మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళు కిందకు పడడానికి వీల్లేదు. వాళ్ళు ఈ బెల్ట్స్ అనేటివి హోల్డ్ చేస్తాయి. సో దానికి అనుగుణంగానే ఒక సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి హోల్డర్ కావచ్చు, ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే గతంతో చూస్తే అంటే ఏ విధంగానైతే గతంతో చూస్తే లగేజ్ కోసం కూడా కొంత స్పేస్ ఎక్కువగా ఇచ్చారు. బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. లగేజ్ కోసం కూడా ఎక్కువగా స్పేస్ ఇవ్వడంతో సో వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక మరోవైపు మనం ఓవరాల్ గా మరొక కోచ్ లో కూడా మనం ఎంటర్ అవుతాము. సో ప్రస్తుతం అయితే ప్రతిదీ కూడా కొత్త టెక్నాలజీతో వందే భారత్ స్లీపర్ ను రెడీ చేశారు. ఇక భారతదేశ ప్రజలకు అందుబాటులో కూడా రాబోతుంది. వందే భారత్ స్లీపర్ రైలులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. 2 కోచ్లు కలిసే చోట ఎక్కడా జాయింట్ కనిపించకుండా సీల్ చేశారు. అలాగే వాటంతటా అవే మూసుకునే ఆటోమేటిక్ డోర్లున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పైలట్ను సంప్రదించేందుకు తలుపుల వల్ల టాక్ బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వందే భారత్ స్లీపర్ లో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. సో ఈ 16 కోచ్లకు జాయింట్స్ వద్ద ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ ట్రైన్లలో మనం చూస్తాము జాయింట్ అనగానే ఒక టెన్షన్ అనేది కనిపిస్తుంది, అక్కడ మూమెంట్స్ ఉంటాయి. సో ఏదైనా కిందికి పడిపోతుంది అనేది కూడా మనకు కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది మనం ఒక జాయింట్ లో ఉన్నటువంటి స్పాట్ లో ఉన్నాను. ఒక కోచ్ అటువైపు ఉంది, ఒక కోచ్ ఇటువైపు ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ స్పాట్ అంటే ఒకవేళ ఇక్కడ నిలుచున్నా కానీ ఏం కాదు. అంతేకాదు మనం కింద చూడొచ్చు అంటే 2 బోగీలు జాయింట్ అవుతున్నటువంటి ప్లేస్ లో ఎక్కడ కూడా అంటే ఏ మాత్రం గ్యాప్ అనేది లేదు. చాలా పూర్తిగా అంటే సురక్షితంగా ఉంది. ఎవరు కింద పడడానికి కూడా వీల్లేదు. అంటే మెట్రోల్లో ఏ విధంగానైతే ఉంటుందో సో అటువంటి టెక్నాలజీతో మనకు కనిపిస్తుంది. ఇక మరోపక్క మొత్తం నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇండియన్ రైల్వేస్ కి సంబంధించినటువంటి ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నామో ఫెసిలిటీ అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇది మొత్తం కూడా ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్ డోర్ అంటే రైళ్లలో కొంత ఈ మధ్య కాలంలో ఉపయోగిస్తున్నారు. సో దీన్ని ఉపయోగించడం ద్వారా ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పైలట్ తో వెంటనే మాట్లాడొచ్చు. లోకో పైలట్ తో మాట్లాడి తమ ఎమర్జెన్సీ ఏంటి అనే విషయాన్ని చెప్పడానికి వీలుంటుంది. నిజంగా దిగలేకపోయాము, సో ఆ స్టాప్ లో దిగలేకపోతే కూడా వెంటనే ఇక్కడ నుంచి పిన్ చేసేందుకు ఈ టెక్నాలజీని మొత్తం కూడా ఏర్పాటు చేసి పెట్టారు. సో దానికి అనుగుణంగానే ఇది కూడా ఒక నూతన ఒరవడి అనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఏదైతే క్యాన్సలేషన్ ఉంటుంది, నాయిస్ క్యాన్సలేషన్, మరోవైపు ఎమర్జెన్సీ ఉంటే టాక్ బ్యాక్ కి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్యాసింజర్లకు మాత్రం పూర్తి స్థాయిలో సురక్షితంగా సౌకర్యవంతంగా ఉండేలా అంటే ఒక నైట్ జర్నీ చేశారంటే ఖచ్చితంగా అంటే ఫ్లైట్ లాగా ఉండకపోవచ్చు కానీ ఫ్లైట్ కంటే మంచి ఫీలింగ్ ఇచ్చే విధంగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వందే భారత్ స్లీపర్ ను రెడీ చేశారు. సౌకర్యవంతమైన ప్రయాణం, పరిశుభ్రతలకు ప్రాధాన్యమిస్తూ వందే భారత్ రైళ్లలో ఏర్పాట్లు చేశారు. టాయిలెట్ల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. విమానాల తరహాలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు అమర్చారు. వందే భారత్ స్లీపర్ లో జర్నీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దాదాపు 12 గంటల పాటు జర్నీ చేయాల్సి ఉంటుంది. సో హై స్పీడ్ లో ట్రైన్ వెళ్తూనే ఉంది. సో ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ కి సంబంధించి. ఇందులో ఎవరైతే ట్రైన్ కి సంబంధించినటువంటి ఒక అటెండర్ ఉంటారు, సో అతని వద్దకు వచ్చి అతను ఇక్కడ ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంటారు. సో అతని వద్దకు వచ్చి మనకు కావాల్సినటువంటి వస్తువులను అడగొచ్చు, ఏ సమాచారాన్ని తీసుకోవచ్చు. సో బెడ్షీట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక మరో పక్క ఏ విధంగానైతే వాష్రూమ్స్ యూసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు మనం చూడొచ్చు. జెంట్స్ కోసం, లేడీస్ కోసం ప్రత్యేకంగా
వాష్రూమ్స్ ని ఏర్పాటు చేశారు. సో దానికి అనుగుణంగానే గతంలో కాకుండా ఈసారి ఖచ్చితంగా వీటి స్టైల్ డిఫరెంట్ గా ఉండబోతుందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే మనం చూడొచ్చు ఏ విధంగానైతే వాష్రూమ్స్ లో కూడా ఒక నీట్నెస్ కనిపిస్తుంది. అంటే కొంత కొత్త టెక్నాలజీ నూతన విధానాలతోనే ఇవన్నీ కూడా ఉపయోగించారు. పడిపోకుండా కూడా మనం ఇక్కడ ఒక సిస్టమ్ చూడొచ్చు. సో ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక దానికి తోడు ఏ విధంగానైతే ఈ ప్రత్యేకమైనటువంటి వందే భారత్ స్లీపర్కి వచ్చేసరికి మాత్రం నిజంగా అంటే ప్రతిదీ కూడా ఎంతో నీట్నెస్ గా కనిపిస్తుంది. సో కొత్త ట్రైన్ అనే కాదు, దీని మెయింటెనెన్స్ పైన కూడా ఖచ్చితంగా ఫోకస్ పెడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఓవరాల్ గా ఉండేటటువంటి మొత్తం 16 కోచుల్లోనూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో అత్యంత స్పెషల్ గా వందే భారత్ స్లీపర్ కనిపిస్తుంది. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కోచ్లకు ప్రవేశించే చోట గ్లాస్ డోర్ అమర్చారు. అందువల్ల దిగడానికి సిద్ధంగా ఉన్న వాళ్లకు ప్లాట్ఫామ్ పై ఉన్న వాళ్లు స్పష్టంగా కనిపిస్తారు. అలాగే రైలు ఎక్కాలనుకుంటున్న వాళ్లకు కోచ్ తలుపు వద్ద ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలుస్తుంది. ఇక కోచ్లోకి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు బయటికి వెళ్లారనేది అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. అలాగే బెర్త్ల వద్ద ఉన్నవాళ్లు అటు ఇటు వెళ్లే వాళ్లకు కనిపించకుండా కర్టెన్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కోచ్లను ఫైర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేశారు. రైలు తర్వాత ఆగబోయే స్టేషన్ ఏమిటని తెలియజేయడానికి ఎల్సీడీ డిస్ప్లే అమర్చారు. అలాగే కోచ్లో పలు చోట్ల స్పీకర్లున్నాయి. వాటి ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. వందే భారత్ స్లీపర్లో సెక్యూరిటీ కోసం మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. సో ప్రస్తుతం స్లీపర్లో ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంట్రీ పాయింట్. సో డోర్లో నుంచి ఎవరైతే లోపలికి ఎంటర్ అవుతారో మనకు ఎదురుగా ప్లాట్ఫామ్ కూడా కనిపిస్తుంది. సో చూడొచ్చు, మన కెమెరా పర్సన్ సంజయ్ చూపిస్తున్నారు. సో ప్లాట్ఫామ్ మీద నుంచి సో ఒకసారి గనక ఇందులోంచి లోపలికి ఎంటర్ అవుతున్నారు. సో ఎంటర్ అవుతూనే ఎవరు ఎంటర్ అయ్యారో అనేది క్యాప్చర్ చేయడానికి ఇక్కడ మనకు సీసీ కెమెరా, అంటే ప్రతి కోచ్లోనూ సీసీ కెమెరా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే డోర్కు సంబంధించినటువంటి ఆటోమేటిక్ లాక్, దాంతోపాటు టాక్ బాక్ యూనిట్, ఏ విధంగానైతే టాక్ చేసి వెంటనే మాట్లాడేందుకు టాక్ బాక్ యూనిట్ తో పాటు కోచ్లోకి ఎంటర్ అయ్యే ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి. అంటే గేట్ లోంచి ఎంటర్ అవడమే కాకుండా డోర్ లోంచి ఆ తర్వాత ఇప్పుడు కోచ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో కోచ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో కూడా ఎవరు వస్తున్నారు, ఎటువంటి లగేజ్ తీసుకొస్తున్నారు, ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. సో ఇక నెక్స్ట్ మనం కోచ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో కోచ్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ ఎలా ఉంది. సో ప్రజెంట్ మనము 3 టైర్ ఏసీలోకి ఎంటర్ అయ్యాము. సో సుదీర్ఘ దూరం ప్రయాణించాలనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితంగా కొంత ప్రైవసీ కావాలనుకుంటారు. సో ఏ విధంగానైతే లోపల ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా కొంత బయటి వాళ్ళు కనిపించకుండా ఉండాలంటే ఈసారి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని ఏర్పాట్లను చూస్తున్నాము. కర్టన్స్, అంటే ఏ విధంగానైతే ఈ కర్టన్స్ పెట్టారు. సో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇక కనిపించడానికి వీలు లేదు. సో బయటి వాళ్ళతో ఇబ్బందులు ఉండవు. సో ఇక్కడ లాకింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధునాతన టెక్నాలజీలే కాకుండా పరదాలు కూడా వేశారు. సో ఈ పరదాల వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఫ్యామిలీస్ ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి అనుగుణంగానే ఒక రిలాక్స్, అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో రిలాక్స్ గా కనిపిస్తుంది. సో హ్యాపీగా తమ స్లీపర్ క్లాస్ సంబంధించినటువంటి జర్నీ చేయొచ్చు. సో ఇక్కడ ఒక విండో ఓపెన్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే ఈ షట్టర్ వేసుకోవచ్చు, లేదంటే ఇది ప్లెయిన్ విండో, మనకు ప్లెయిన్ విండో కనిపిస్తుంది. సో పూర్తిగా సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ కూడా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం మెటీరియల్ కూడా చూస్తున్నాము. ఈ గతంలో జరిగినటువంటి ప్రమాదాలను వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడారు. తర్వాత ఎప్పటికప్పుడు డిస్ప్లేస్ కూడా కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు సడన్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఏంటి తెలుసుకోవాలి. సో అక్కడ మనకు దూరంగా కావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ గా ఒక డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది. భారతీయ రైల్వే ఆప్కు స్వాగత కర్తా హై అని అంటూ చూపిస్తున్నటువంటి బోర్డు కూడా కనిపిస్తుంది. సో ఆ బోర్డు పైన వచ్చేటటువంటి స్టేషన్ ఏంటి, తర్వాత వచ్చేటటువంటి స్టేషన్ ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది. తర్వాత స్పీకర్స్ ను కూడా లోపల ఏర్పాట్లు చేశారు. సో స్పీకర్స్
మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రత్యేకంగా కొన్ని స్పీకర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ స్పీకర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకు అందిస్తూనే ఉంటారు. సో నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. ఖచ్చితంగా వందే భారత్ స్లీపర్లు అంటే గతంలో స్లీపర్ క్లాసుల్లో ఏ విధంగానైతే జర్నీ చేసి ఉంటారు రెగ్యులర్ స్లీపర్ రైళ్లకున్నో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇది భారత రైల్వే చరిత్రలో ఖచ్చితంగా ఒక నూతన శకాన్ని ప్రారంభించబోతుందని చెప్పి రైల్వే ఇప్పటికే లెక్కలు వేస్తుంది. థర్డ్ ఏసీ కోచ్లో 3 టైర్ పద్ధతిలో బెర్త్లు ఉంటే ఫస్ట్ ఏసీలో 2 టైర్ విధానంలో అరేంజ్మెంట్ జరిగింది. అంటే చెరోవైపు 2 చొప్పున బెర్త్లుంటాయి. అలాగే పై బెర్త్కు చేరుకోవడానికి నిచ్చెనకు బదులు మెట్లు అమర్చారు. ఫస్ట్ ఏసీ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ఏసీ అంటే ట్రైన్ లో కూడా మళ్ళీ పూర్తిగా డోర్ ఉంటుంది. సో ఈ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఇది వెంటనే లాక్ కూడా అయిపోతుంది. సో లాక్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. లోపలికి రాగానే ఎలా ఉందో మనం చూడొచ్చు. ఇది దీన్ని మనం ఏ విధంగానైతే చూస్తే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏర్పాట్లలో అంటే నిజంగా చెప్పాలంటే ఇద్దరు మాత్రమే ఇందులో ప్రయాణించవచ్చు. అంటే ఇది 2 టైర్ ఏసీగా చెప్తాము. సో 2 టైర్ ఏసీలో 2 సీట్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ అంటే ఇద్దరు ఇటువైపు రిజర్వ్ అయిన తర్వాత ఇద్దరు మాత్రమే ఉంటారు. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఇద్దరు మాత్రమే 9 నెంబర్ అండ్ 10 నెంబర్ లోపల కూర్చున్నారు. చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే థర్డ్ ఏసీతో పోలిస్తే థర్డ్ ఏసీ అన్నప్పుడు అందులో ముగ్గురు ఉంటారు, అప్పర్ మిడిల్ ఏ విధంగానైతే లోయర్ కి సంబంధించి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 మాత్రమే ఉంటాయి, 2 బెర్తులు మాత్రమే ఉంటాయి. సో దానికి అనుగుణంగా కూర్చున్నారు. సో మరి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి పడుకోవాలంటే కొంత ఇక్కడ స్పెషల్గా ఇచ్చారు. అంటే ఏ విధంగానైతే ఇంట్లోకి వెళ్ళేటటువంటి స్టెప్స్ లాగానే ఎంతో హ్యాపీగా ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. సో పైకి వెళ్ళి ఇక్కడ ఈ బెర్త్ పైన పడుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. సో జర్నీ మాత్రం హ్యాపీగా ఉంటుంది, సో ప్లెజెంట్ గా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ క్యూబికల్ జర్నీస్ లో కూడా సెకండ్ ఏసీలో జర్నీ చేసే వాళ్ళకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. రైల్లోని ఏ కోచ్లో ఏం జరుగుతోందో ఇంజన్ రూమ్లో ఉన్న లోకో పైలట్ తెలుసుకోగలుగుతారు. అన్ని సీసీటీవీ కెమెరాలను ఇంజన్ రూమ్కు అనుసంధానం చేశారు. అలాగే ఇంజన్ రూమ్ నుంచి లోకో పైలట్ ప్రయాణికుల సందేహాలు నివృత్తి చేయడం లేదా వాళ్లకు తగిన సూచనలు చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే ఈ రైళ్లలో కవచ్ వ్యవస్థను అమర్చారు. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదనే ధీమా వ్యక్తమవుతోంది. మనము ఏదైతే ఇంజన్ లో ఉన్నాము, సో ఇంజన్ లో పైలట్ లోకో పైలట్ తను రన్ చేస్తూ ఉంటారు. సో రైలు నడిపేటటువంటి మెయిన్ పాయింట్లోకి మనం వచ్చాము. సో ఈ మెయిన్ పాయింట్ లో సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా కూడా ఆటోమేటెడ్ సిస్టమ్. సో ఇందులో ఎంత స్పేస్ అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. సో దానికి అనుగుణంగానే ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూస్తున్నాము. మెయిన్ సెక్యూరిటీకి సంబంధించి అంటే ప్రతి కోచ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. అంటే సీసీ ఫుటేజ్ల ద్వారా ఏది చూడాలనుకుంటే అది ఇక్కడ నుంచి చూడొచ్చు. అంతేకాదు ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, మైక్ సిస్టమ్, ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో లోకో పైలట్తో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే అందరికీ నమ్మకమైంది. సో ట్రైన్లో ఎంతమంది ఎక్కినా వీళ్ళే చాలా కీలకం కాబట్టి సో లోకో పైలట్ మనతో ఉన్నారు. నమస్కార్ जी, अभी वंदे भारत स्लीपर आने के बाद सारे लोग सोच रहे इतना स्पीड जाते, ये कैसे सामान लेते, ये कैसे चलेगा? इसमें क्या है कि सिस्टम दिया हुआ है सारा ब्रेकिंग का और कंट्रोल दिया हुआ है, तो उससे लोको पायलट इजीली ही कंट्रोल कर लेते हैं गाड़ी। अच्छा, इसमें कवच का भी इंस्टॉल हो गया? हाँ, तो वो कवच के लिए ये है, ये कवच है जो लोको सेफ्टी के लिए है कि अगर कोई एक्सीडेंटल इवेंट के बारे में ऑलरेडी पहले से ही आगाह कर देता है कि कुछ होने वाला है। इसमें जो सॉस बटन है उसके माध्यम से लोको पायलट को पता लग जाता है। अच्छा, आप पूरा सीसी कैमरा तो लगाया गाड़ी में, तो आप कैसे देख सकते हैं इसका ऑपरेटिंग कैसे रहेगा? सीसी कैमरे का ऑपरेटिंग आपको यहाँ से मिल जाएगा। आपको जिस कैब को भी निकालना है उसको आप यहाँ से फ्लिप करके बढ़ा के आगे प्रत्येक कोच का आप देख सकते हो। तो अभी ये वंदे भारत स्लीपर स्पीड कितना जाएगा? ये 180 है। 180। हाँ, वो ट्रैक तो अभी कुछ एकदम बीच में कुछ आए तो प्रॉब्लम रहती क्या? उसमें फिर जहाँ जैसी सेक्शन स्पीड होगी उस हिसाब से चलेगी। हर जगह 180 का जहाँ होगा स्पीड वहीं पे चलेगी। రైట్, సిస్టమ్ చూస్తున్నాము. ప్రతిదీ కూడా ఇన్బిల్ట్ లో ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా అంటే ఏ విధంగానైతే ఇక్కడ మనకు
కవచ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇండియన్ రైల్వేస్ ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి లోకో కవచ్ ఎల్పి ఓసిఐపి టెక్నాలజీని మొత్తం కూడా ఉపయోగిస్తారు. సో కవచ్ అనేది ఇన్బిల్ట్ అయింది. సో లోపల ఉన్నటువంటి పొజిషన్స్ కావచ్చు, సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా, అంటే ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి అనేది కూడా మనకు ఇక్కడ మీటర్ను చూస్తున్నాము. అంటే 0 నుంచి మొదలవుతే 180 వరకు స్పీడ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేకమైంది సీసీటీవీ ఫుటేజ్. మనకి ఇక్కడ 4 విండోస్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ 4 విండోల్లో మిగతా అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లో చూసుకోవచ్చు. అంటే ఏ కోచ్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఇవన్నీ కూడా చూస్తాము. సో రైల్వే ట్రాక్ ను కూడా మనం చూడొచ్చు. ఏ విధంగానైతే రైల్వే ట్రాక్ కు సంబంధించినటువంటి పొజిషన్ పాయింట్స్ ను కూడా మనం చూస్తున్నాము. దానికి అనుగుణంగానే మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతోనే ఇక్కడ ఈ ఏర్పాట్లు అనేటివి జరిగాయి. దానికి అనుగుణంగానే మొత్తం వందే భారత్ స్లీపర్ అనేది ఖచ్చితంగా సెక్యూరిటీ, సేఫ్టీ, దాంతోపాటు అన్ని హంగులు కూడా ఉంటాయని చెప్పి రైల్వే స్పష్టం చేస్తుంది. అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్ల రూపకల్పన జరిగింది. కోచ్లో కూర్చున్న వాళ్లకు ఎలాంటి కుదుపులు లేకుండా ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థ దీనిలో ఉంది. అలాగే రైలు ఎక్కబోయే ముందు మనం ఏ కోచ్లోకి ప్రవేశిస్తున్నామని తెలిసేలా ఎల్ఈడి డిస్ప్లే స్క్రీన్లున్నాయి. సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రయాణ బడలిక ఉంటుంది. కానీ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అటువంటి పరిస్థితి ఉండదు. రాత్రి రైలు ఎక్కి నిద్రలోకి జారుకుంటే ఉదయం నిద్రలేచేసరికి గమ్యస్థానానికి చేరుకుంటారు. ఎలాంటి ప్రయాణ బడలిక లేకుండా సుఖనిద్రలో ఉండగానే ప్రయాణం పూర్తవుతుంది. అంటే రైలు ప్రయాణంలో విమాన ప్రయాణ అనుభూతి లభించబోతోంది. మొత్తానికి వందే భారత్ స్లీపర్ రైలుతో భారతీయ రైల్వేలో ఒక కొత్త శకం ఆరంభం కాబోతోందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒక నైట్ జర్నీ చేశారంటే ఖచ్చితంగా, అంటే ఫ్లైట్ లాగా ఉండకపోవచ్చు, కానీ ఫ్లైట్ కంటే మంచి ఫీలింగ్ ఇచ్చే విధంగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వందే భారత్ స్లీపర్ ను రెడీ చేశారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.